సో హలో బాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు జాదవ్ శ్రీకాంత్ బ్లాగ్స్. అండ్ బ్రో, సేమి నాకు ఇద్దరు ముగ్గురు కాదు, చాలామంది అడిగినారు, ఒక 20 మెంబర్స్ దాకా. బ్రో నువ్వు ఏం చేస్తావు బ్రో, డైలీ రొటీన్లో నువ్వు ఏం చేస్తావు, అంటే డైలీ రొటీన్లో నువ్వు ఏమేం చేస్తావు, నీ డైలీ లైఫ్ స్టైల్ ఏంటి అని చాలామంది అడిగారు. సో ఐ విల్ బీ ఆనెస్ట్ అండ్ రియల్ చెప్తున్నా. బ్రో లిసన్, ఐ వేకప్ ఎర్లీ మార్నింగ్, మళ్ళీ వస్తా టెంపుల్ వచ్చి ఒక 5 మినిట్స్ దాకా అయితే కంపల్సరీ మెడిటేషన్ చేస్తా. అండ్ నెక్స్ట్ వర్క్ వెళ్ళిపోయిన తర్వాత, వర్క్ అయితే తెలుసు నేను ఏం వర్క్ చేస్తాను. నేను అప్పుడే సెంటరింగ్ వర్క్ కూడా చేస్తా, లేకపోతే అప్పుడప్పుడు ఉసుకే పనికి కూడా పోతా బ్రో. ఐ మీన్ జెన్యూన్ బ్రో, ఫేక్ మాటలు కాదు. ఏమేం చేస్తానో అది చెప్తున్నా. వర్క్కి వెళ్తా. ఏ వర్క్ అంటే సెంటరింగ్ వర్క్కి వెళ్తా, ప్లస్ ఉసుకే పనికి కూడా వెళ్తా. కానీ ఆ పనులు చేసిన తర్వాత కూడా నేను ఈ పనులు చేస్తా, పనులు చేసి బతుకుతా అన్న ఫీలింగ్ మీద నేను కింద పడి మాత్రం అస్సలు ఉండను. ఎందుకంటే నా లైఫ్ స్టైల్లో నేను ఏం చేస్తాను, ఎంత డబ్బు ఖర్చు పెడతాను, ఎంత పైసలు సంపాదిస్తాను, ఏ పని చేస్తాను అన్నది నా మీద డిపెండ్ అయి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మన టైమింగ్ రాలే, అందుకొరకే మనం లైఫ్లో సక్సెస్ అయ్యేంత వరకు ఏ పని అయినా కానీ సక్సెస్ అయ్యేంత వరకు చేసుకోవాలి. అది ఏ పనైనా కానీ మన కొరకు చేస్తున్నాం, మన డెవలప్మెంట్ కొరకు చేస్తున్నాం. సో ఇందులో ఏం షేమ్ లేదు. డబ్బులు వస్తున్నాయి బ్రో, ఇంకేం కావాలి. ఒకవేళ మన కిస్మత్లా అప్లై చేసినాం గవర్నమెంట్ జాబ్స్కి, అవి వస్తే ఒకవేళ మంచిది, రాకుండా ఇంకా చాలా చాయిసెస్ ఉన్నాయి. నేను ఏదైనా కోర్స్ కూడా నేర్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ ప్రజెంట్ అయితే మన కండిషన్ని చూసుకొని, మన హాలత్ని చూసుకొని మనం ఏదైనా వర్క్ చేసుకోవాలి కంపల్సరీ. ఇక ఇంట్లో ఫ్రీగా అయితే ఉండలేము కదా, అమ్మ నాన్నల మీద ఆధారపడితే ఉండలేము కదా. అందుకొరకు మనం గట్టిగా పని చేసుకోవాలి, కొన్ని డబ్బులు మనం సంపాదించాలి, అమ్మ నాన్నల మీద ఆధారపడకుండా ఉండాలి అని ఈ పనులకు వెళ్తున్నాం. సో నాకు కూడా ఈ పనులు చేయాలని ఇష్టం లేదు బ్రో, కానీ ఇష్టం లేకుండా చేయాల్సి వస్తున్నాయి. ఎందుకంటే ఆ పొజిషన్లో ఇప్పుడు మనం ఉన్నాం, మనం మంచి పొజిషన్లో లేము ఇప్పుడు. అర్థమైందా మీకు? డబ్బులు సంపాదించాలి బ్రో, ఇలా ఏం తప్పలేదు. ఏ పనైనా చేయాలి, పనులు ఏం తప్పలేదు, అన్ని పనులే. ఏ వర్క్ అయినా కానీ చేయాల్సిందే. ఎందుకంటే నువ్వు వర్క్ చేయండి నువ్వు సరిగ్గా ఉండలేవు, నీ లైఫ్ స్టైల్ని నువ్వు గ్రో చేసుకోలేవు. అందుకొరకే ఈ పనులు చేస్తున్నావు. అర్థమైందా ఎందుకు చేస్తున్నాను? ఇంకా 10 మంది 20 మంది నాకు అడిగినారు కదా, వాళ్ళకి ఇది ఆన్సర్. అందరికి ఒకటేసారి వీడియోలో చెప్తున్నా. సో వర్క్ ఏదైనా బ్రో, ఏదైనా ప్రతి ఒక్కడు ఆ వర్క్ వల్ల ఇంకా 10 మంది బతుకుతున్నారు. నేను ఒక్కడిని కాకపోయినా, అవునా కదా? నేను ఒక్కని కాకపోయినా 10 మంది ఆ పనితో బతుకుతున్నారు కదా. ఆ పని చీపని మనం అనలేం కదా. సో అది కూడా ఒక పనే. అందుకొరకే ఈ డైలీ నా రొటీన్. మళ్ళీ వస్తానా ఇంటికి వర్క్ తర్వాత సీదా జిమ్కి వెళ్తా. ఒక 10 to 15 మినిట్స్ బుక్ చదువుకుంటా. నా దగ్గర ఉన్న 2-3 బుక్స్లో అవి చదువుకుంటున్నా. మళ్ళీ రాగానే మళ్ళీ జిమ్కి వెళ్ళిపోతా. మళ్ళీ జిమ్కి ఇక వచ్చిన తర్వాత కొంచెం మీల్ తీసుకొని పడుకున్నాడే ఇక డైరెక్ట్ వచ్చి సీదా స్లీపే. మనకు డిస్ట్రాక్షన్స్ లేవు. టెన్షన్స్ ఉన్నాయి బ్రో, చాలా చాలా టెన్షన్స్ ఉన్నాయి, కానీ డిస్ట్రాక్షన్స్ లేవు అనుకో, అంతే. ఇక టెన్షన్లు ఉన్నాయని లైఫ్ని మనం అందుకొరకే అన్నిటి మీద ఫోకస్ పెట్టిన. నా లైఫ్ స్టైల్ని కూడా నేను మంచిగా వచ్చుకుంటా. అది ఏ వర్క్ అయినా, నేను ఎలాంటి వర్క్ చేసినా కానీ నా లైఫ్ స్టైల్ని మాత్రం నేను అసలు పాడేసుకోను. నాకు ఏస్థెటిక్గా ఉండడం చాలా ఇష్టం బ్రో. ఐ హ్యావ్ స్పెట్స్, ఐ హ్యావ్ నైస్ క్లాత్స్. మంచిగా ఉండాలని ట్రై చేస్తా. ఎంత చేసినా కానీ, అంటే ఎలాంటి వర్క్ చేసినా కానీ నాకు మాత్రం ఎక్స్పెన్సివ్గా ఉండడం చాలా ఇష్టం. నేను అందుకు డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి రెడీ. ఎందుకంటే నేను ఆ ఇన్వెస్ట్మెంట్ ఏందో నా మీద చేసుకుంటున్నా. అర్థమైందా? వేరేల మీద కాదు. దాట్స్ సో దిస్ ఈజ్ మై డైలీ రొటీన్ బ్రో. సో ఇప్పుడు కూడా నేను వర్క్ మీదకి వెళ్ళి వచ్చిన ఇంటికి, ఇప్పుడు వెళ్తున్నాను నేను జిమ్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం జిమ్లో. అర్థమైపోతే లైక్, షేర్ అండ్ కామెంట్, లేకపోతే సబ్స్క్రైబ్, సరేనా? ఇప్పుడు జిమ్కి వెళ్తున్నా. రావ్ ఇగో, ఒక్కడు ఉండే సరిపోక ఇంకా ఇద్దరిని తీసుకొచ్చినాడు వీడు. కర్ర కుక్కని, రెడ్ కలర్ని, బ్లాక్ కలర్ని. ఎరా నువ్వు తెల్లగా సరిపోలేవా ఒక్కడు? ఎటు చూడండి, ఇది మూసి నవ్వు. ఓ ఏం రా, చలో పోతా ఉండు. లెట్స్ గో బాయ్, లెట్స్ హెడ్ ద జిమ్ ఫస్ట్, దెన్ వీ టాక్ టూ మచ్. మన బైక్ అయితే ఫ్రెష్గా ఎదురు చూస్తుంది బ్రో మన కొరకు. ఏ మహారాజ్